వాక్యం చదువుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయము మొదటి నుండి మరి చివరి దాకా 16 వచనాలు ఉన్నాయి. చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగుళ్ళు రాకుండగా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలుడై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించే తెగుళ్ళకైనను, మధ్యాహ్నము పాడు చేయు రోగముకైనను నీ భయపడకదు. దేవుని వాక్యంలో మరి సెలవిస్తున్న మాటలు కొద్ది నిమిషాలు మనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తిని ఆశ్రయించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఇక్కడ మోషే గారు అంటున్న మాటలు. నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడు. మరి నాకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అపాయకరమైన తెగులు వచ్చినా మరి ఆయన రక్షణలో నేనున్నాను. మరి ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును. మరి నాకు ఏ రాత్రి అయినను, మరి పగటి వేళ భయముకైనను మరి ఏది రాకుండగా ఆయన నన్ను కాపాడుతాడు అని ఇక్కడ మాటలు సెలవిస్తున్నాయి. మరి రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నము పాడు చేయు రోగముకైనను నీవు భయపడకదు. మరి రాత్రి వేళ కలుగు భయముకైనను, మరి ఆ చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను, రోగములు వచ్చినా, బాధలు వచ్చినా, మరి అపాయకరమైన వేదనలు వచ్చినా నాకు దేవుడు ఉన్నాడు, నేను భయపడను. మరి ఏ రోగములు వచ్చినా మరి నేను భయపడను. నేను నమ్ముకున్న నా దేవుడు మరి సర్వశక్తి గల దేవుడు. నేను ఆయన ఆశ్రయమందు నేను ఉన్నాను, ఆయన నీడలో నేను ఉన్నాను. ఆయన నా కోట, మరి నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు కాబట్టి అని సెలవిస్తున్న మాటలు. అదే మాత్రమే కాకుండా మరి నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. మరి ఈ మాటలు చూడండి. మరి నీ పక్కన మరి 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమేమి కూడా రాదంటున్నాడు. మరి దేవి నమ్ముకున్న బిడ్డలకు, దేవి నమ్ముకున్న మరి మనకు కానీ, దేవి నమ్ముకున్న ఎవరికైనా సరే ఏ అపాయం కూడా రాదు. మరి ఎంతమంది మళ్ళీ కట్టుకొని మరి నీ మీదకి వచ్చినా, దండయాత్ర చేసినా భయపడకుండా దేని వైపు చూసి ప్రార్థన చేసినట్లయితే అటు వారు కూడా మరి వెనుకకు మళ్ళీపోతారు. మరి గంధంపోల్ సార్ గారు మరి ఒకటే ఒక మాట అంటారు, ఎన్ని శ్రమలు వచ్చినా, మరి ఎన్ని కష్టాలు వచ్చినా దేని వైపు చూడు, మరి దేవుడే మనకు ఆశ్రయదుర్గం అంటారు. మన ఆ మాట నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మరి నిజమే. మరి మనము మనుషులను నమ్ముతాం కానీ దేవుని నమ్మము. మనం దేని వైపు చూసేనంట మరి ఎక్కడి నుండైనా సరే సహాయం వస్తుంటది. ఈ రోజు ఇది లేదు కదా, ఈ రోజు నాకు ఈ సమస్య ఉంది కదా, నాకు ఎవరు ఉన్నారంటే మరి ఇక్కడ ఈ మాటలు చదువుకోవాలి. మరి ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనకు ఆదరణ చేస్తాడు. మరి అంత మాత్రం కాకుండా అపాయం నీ వద్దకు రాదు, ఏ అపాయం కూడా మన దరిదాపులకు కూడా రాదంట. దేవుని ఆశ్రయించి దేవుని నమ్ముకుంటే భయపడకూడదు, దేవుని వైపు చూడాలి. సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే కొండల తట్టు కళ్ళెత్తి చూడ్రి, సహాయము నేను దయచేస్తాను అంటాడు. మరి అంత మాత్రం కాకుండా చూడండి, నీకు అపాయం ఏమిది రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు
ఆయన నిన్ను ఊడ్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదముకు రాయి తగలకుండగా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి చూడండి, సేవ చేస్తున్న మనము, దేవుని నమ్ముకున్న మనము, రాత్రి వేళ కావచ్చు, పగటి వేళ కావచ్చు, మధ్యాహ్నము కావచ్చు, మధ్యరాత్రి కావచ్చు, ఏ వేళలైనా సరే మరి ఆయన ఆశ్రయించిన బిడ్డలో మనం కనుక ఏ వేళలకైనా, చాలా మంది అంటుంటారు మీరు ఆ, రాత్రి వేళ వెళ్ళొద్దు, మరి మధ్యాహ్నం పూట వెళ్ళొద్దు, ఎందుకంటే రాత్రి వేళ వెళితే ఏమైనా అవుతుందేమో, ఏమన్నా మరి ఆ జరగనాంది జరుగుతుందేమో అని మరి కుటుంబ సభ్యులు మరి చాలా మటుకి మాటలు అంటుంటారు. కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మరి ఏ తెగులు కూడా నా గుడారంకు సమీపించదు, నన్ను కాపాడువాడు ఆయననే, మరి నన్ను గూర్చి మరి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించున్నాడు. అది ఏది కూడా మనకు రాదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, రాత్రి వేళ వెళ్ళు, పగటి వేళ వెళ్ళు, మధ్యాహ్నము వెళ్ళు, ఏ సమయమునకైనా వెళ్ళు, ప్రార్థన చేసుకుని నీవు బయటికి వెళ్ళినట్టయితే మరి దేవుడు అంట, మరి చూడండి, ఆ తన దూతలను ఆజ్ఞాపించి నీకు మరి నీడగా ఆశ్రయదుర్గముగా ఉంచినాడు. ఏ రాయి మరి నీ పాదములకు తలగకుండగా మరి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురంట. ఏ రాయి తగలకుండగా మరి వారి చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకుంటారంట. నీవు సింహములను నాగుపాములను అణుగదొక్కదెవు, కొదమ సింహములను భుజములను మరి అనగదొక్కదెవు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి చూడండి, మనమంట మరి సింహములను నాగుపాములను అనుగదొక్కదమంట. అంటే సాతానుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మరి నిందలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూడా అవన్నీ మరి అనగదొక్కుంటూ పైకి వెళ్తామంట మనం. వాస్తవానికి మరి మనం ఈ మాటలు చూసినట్టయితే ఆ ఎంతమంది దండయాత్ర చేసుకొని వచ్చినా, ఎన్ని మరి సింహములు గాని నాగుపాములు వంటి మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు, కాటి వేసేవారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని మరి ఇతరులకు చెప్తుంటే వారే మరి ఏమంటుంటే ఆ ఎన్నో శ్రమలు వాళ్ళ నోటి నుంటే మనకి పలుకుతున్న మాటలు ఉంటాయి. కానీ అట్టటి వారిని కూడా దేవుడు మనకి అనగదొక్కే వరాన్ని ఇచ్చిండు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంకో మాట చూడండి, 14 వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. దేవుని ప్రేమిస్తేనంట, దేవుని ఆశ్రయిస్తేనంట, మరి ఏ సమస్యకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, నేను ఆయనను ప్రేమిస్తున్నాను, నేను అతన్ని తప్పించేదను. అపాయం నుంటైనా దేవుడు తప్పిస్తాడు, మరణపు అంధకారం నుంటైనా దేవుడు తప్పిస్తాడు, మరణపు స్థితిలో ఉంటే కూడా దేవుడిని తప్పిస్తాడు. దేవుని బిడ్డారా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మనం ప్రేమించాలి, దేవుని ఆశ్రయించాలి. దేవుని నీడలో మనము బ్రతుకుతున్నాము గనక ఆయనే మనకు కోట, ఆశ్రయ దుర్గము. దేవుని మనం ప్రేమించినట్లయితే, దేవుని మనం ఆశ్రయించినట్లయితే, దేవుని విశ్వసించినట్లయితే మరి దేవుడిని కష్టాలన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ మాట, చివరి మాట చదివి నేను ముగిస్తాను. 15 వచనం, 16 వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిచి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపేదను. మనం దేవునికి మొరపెట్టాలి, దేవుని వైపు చూడాలి. మన కనులు నిరంతరము దేవుని వైపు చూడాలి. శ్రమలు వచ్చినా దేవుని వైపు చూడాలి, కష్టాలు వచ్చినా దేవుని వైపు చూడాలి, బాధలు వచ్చినా దేవుని వైపు చూడాలి. అని ఎవరి వైపు కూడా చూసాల్సిన అక్కరలేదు. మనుషుల వైపు ఎంత మాత్రం కూడా చూడకూడదు. సేవ చేస్తున్న మనము కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. నాకు యేసు కుమార్ సార్ కొన్నిసార్లు ఈ మాటలు చెప్తుంటారు, నీ ఎవరి వైపు చూడకబా, నీవు దేవుని వైపు చూడు, దేవుడు నీ కష్టాలు తీరుస్తాడు, బాధలు తీరుస్తాడు. మరి యేసు కుమార్ సార్ కూడా ఎన్నో శ్రమలు వచ్చిండొచ్చు, ఎన్నో బాధలు వచ్చిండొచ్చు. అంటే వారి వారి కష్టాలు మరి సమయము సందర్భంలో మనకు తెలియపరిచారు.
నిజమే. వాస్తవానికి మనము దేని వైపు చూడాలి? శ్రమల్లో మరి నేను అతనికి తోడే ఉంటానని దేవుడు అంటున్నాడు. శ్రమలొచ్చినా కూడా అన్ని శ్రమలో కూడా నేను నీకు తోడుగా నిలుస్తాను. మరి ఆయన రక్షణ మనకు కనపరుస్తనికి సిద్ధంగా ఉన్నాడు. దీర్ఘాయు చేత అతన్ని తప్పించేదను. నా రక్షణ అతనికి చూపెదను. దేవుని రక్షణ మనకు చూపుతాడంట. ఎప్పుడు చూపుతాడో తెలుసా? శ్రమల్లో నీవు అతనికి మొర్రపెట్టినప్పుడు, బాధలు నీవు అతనికి మొర్రపెట్టినప్పుడు, వేదనలో నీవు దేవుని ప్రార్థించినప్పుడు, దేవుడు మరి ఆయన రక్షణ మనకు అప్పుడు చూపుతాడు. బాగా తిని ప్రభువా ప్రభువా అనంటే ఆయన రక్షణ మనకు దొరకదు. మన కష్టాలు, మన చెమట, మనవన్నీ బాధలన్నీ దేవునితో చెప్తున్నప్పుడు, మన ప్రార్థనలు దేవుని విన్నపములు మరి మన విన్నపములు దేవుని యొద్ద పెట్టినప్పుడు ఆయన రక్షణ మనకు చూపుతాడు. ఈ మాటలు మరి ఆ మనం జ్ఞాపకం చేసుకొని బాధలొచ్చినా, కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా మరి ఆయన వైపు చూస్తేనంట ఆయన మనకు ఆయన రక్షణ కనపరుస్తాడంట. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రయించున్నాక. థ్యాంక్ యూ.